బాబాయ్, ఈరోజు నేను వెల్కమ్ బ్యాక్ చెప్పే దానికన్నా ముందు ఒక పర్సన్ గురించి చెప్పాలి. ఆయన ఎవరో కాదు, మన సబ్స్క్రైబర్ శివమణి. ఈయన ఏం చేశారంటే ఒక కామెంట్ పెట్టాడు. బాబాయ్, మీరు టాస్క్ ఎయిట్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ వేరేలా ఇచ్చారు, నేను ఇలా ట్రై చేశాను, కరెక్టా కాదా అని. ఈయన ఏం చేశారంటే, నేను ఆన్సర్ ఎలా ఇచ్చానంటే టపుల్ ఆఫ్ అని చెప్పి లిస్ట్ వాల్యూ ఇచ్చానమాట. బట్ ఈయన ఏం చేశారంటే ఆ లిస్ట్ని సపరేట్ వేరియబుల్లో స్టోర్ చేసి టపుల్ ఆఫ్ అని చెప్పి ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చారు. బాబాయ్, ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను నీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. ఎందుకంటే నువ్వు కొత్తగా ట్రై చేస్తున్నావు. ఇలా ట్రై చేస్తేనే మనం పైథాన్ నేర్చుకుంటాం అనమాట. సో సేమ్ ఇచ్చినవే కాకుండా నువ్వు ఒకే టాస్క్ని 10 రకాలుగా ఎలా చేయాలని ఆలోచించాలి. అర్థమైందా? సో ఇలా ఆలోచించారనుకోండి మీరు, మీకు బాగా ఈజీగా లాజికల్ థింకింగ్ అది అవుద్ది. రేపు పొద్దున కోడింగ్ రౌండ్లో కూడా మీరు చాలా సింపుల్గా కోడింగ్ రాయగలుగుతారు బాబాయ్. సో అందరూ కూడా ఇలాగే ట్రై చేయండి. ఒక క్వశ్చన్కి మల్టిపుల్ ఆన్సర్స్ తీసుకురావడానికి ట్రై చేయండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శివమణి బాబాయ్. ఈరోజు డే 7 ఆఫ్ లెర్నింగ్ పైథాన్ హ్యాబిట్ ఇన్ 21 days. ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకునే ముందు మనం ఎప్పటిలాగానే ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాం. సరదాగా నువ్వు ఎప్పుడైనా నీ ఫోన్పేలో డబ్బులు నీ ఫ్రెండ్ అకౌంట్లో పంపించావా? ఖచ్చితంగా పంపించుంటావు. అప్పుడు నీ గ్రీన్ కలర్లో పేమెంట్ సక్సెస్ అని చెప్పి ఒక యూఐ కూడా వచ్చి ఉంటుంది. అలా కాకుండా నువ్వు యూపీఐ పిన్ అనేది రాంగ్ కొట్టినప్పుడు రాంగ్ యూపీఐ పిన్ అని కూడా వచ్చి ఉంటుంది. ఇంకో కేసు ఏంటంటే, మామూలుగా నీ అకౌంట్లో రూ. 100 ఉన్నాయి. కానీ మీ ఫ్రెండ్ గట్టి అడిగాడు కదా అని చెప్పి నువ్వు 500 పంపడానికి ట్రై చేసావు. అప్పుడు నీ అకౌంట్లో ఏం చూపిస్తుంది? ఇన్సఫిషియంట్ ఫండ్స్, నీ అకౌంట్లో డబ్బులు లేవని చెప్తుంది. ఈ సినారియోస్ మనం ఎప్పుడు డైలీ లైఫ్లో ఫేస్ చేస్తూనే ఉంటాం. సో మనం ఈ ఎగ్జాంపుల్స్ని తీసుకుని ఈరోజు కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. డెసిషన్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్ హెల్ప్స్ ద ప్రోగ్రామ్ చూస్ వాట్ టు డూ బేస్డ్ ఆన్ ద కండిషన్స్. అంటే మనం రాసిన కోడ్ అనేది ఏ టైంలో ఏ లాజిక్ ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పడానికి డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. అంటే ఈ సిచ్యువేషన్లో మనం ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఈ సిచ్యువేషన్లో మనం ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. మొత్తం 3 ఉంటాయి: ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఎల్స్. ఈ మూడిటిని మనం డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింటాక్స్లు చూద్దాం. నువ్వు ఇఫ్ పక్కన కండిషన్ రాసి కాలన్ పెడతావు. ఇన్ కేస్ ఈ కండిషన్ కనుక ట్రూ అయిందనుకో, అప్పుడు నీకు ఇఫ్ బ్లాక్ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఇఫ్ కండిషన్ అని చెప్పి ఒక కోడ్ రాసి ఎల్స్ రాసావనుకో, ఎప్పుడైతే ఇఫ్ పక్కన రాసిన కండిషన్ ఫాల్స్ అయిందో అప్పుడు నీకు ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. నీకేం అర్థం కాకపోయినా పర్లేదు, ఎగ్జాంపుల్ చూస్తే నీకు ఏకదం అర్థమైపోద్ది. ఒకసారి చూద్దాం. సరదాగా నీ ఏజ్ అనేది 17 అనుకుందాం. నువ్వు ఇఫ్ పక్కన ఒక కండిషన్ రాసావు. ఆ కండిషన్ ఏంటి? 17 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18. నువ్వు రాసిన కండిషన్ ఏంటి ఇక్కడ? 17 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18. 17 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 కాదు, అస్సలు కాదు. సో అప్పుడు నువ్వు ఇఫ్ పక్కన రాసిన కండిషన్ అనేది ఫాల్స్. సో అప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది అనమాట. సో ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళి నువ్వు ఎల్స్ బ్లాక్లో ఏం రాసావు? ప్రింట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని రాసావు. సో నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అనేది ప్రింట్ అవుద్ది. ఇన్ కేస్ నీ ఏజ్ అనేది 19 అనుకో, అప్పుడు నువ్వు ఇక్కడ రాసిన కండిషన్ ఏంటి? 19 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18. ఎస్, 19 ఈజ్ అబ్సల్యూట్లీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18. సో అప్పుడు నీకు నువ్వు ఈ ఇఫ్ పక్కన రాసిన కండిషన్ అనేది ట్రూ అయింది. ఇఫ్ పక్కన రాసిన కండిషన్ ట్రూ అయినప్పుడు ఇఫ్ బ్లాక్ లోపల కూడా ఎగ్జిక్యూట్ అవుద్ది. నువ్వు ఇఫ్ బ్లాక్ లోపల ఏం రాసావు? ప్రింట్ ఆఫ్ అని చెప్పి ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని రాసావు. సో 19 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అనేది కండిషన్ ట్రూ కాబట్టి ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని వస్తుంది అనమాట. నీకు మనకి ఎల్స్ ఇఫ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా, దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను చూడు. సేమ్ ఇఫ్ లాంటి సింటాక్సే. ఇఫ్ పక్కన కండిషన్ రాసినట్టే నువ్వు ఎల్ ఇఫ్ పక్కన కూడా కండిషన్స్ రాస్తావు. అలా నువ్వు ఎన్ని కావాలితే అన్ని ఎల్ ఇఫ్ కండిషన్స్ రాయొచ్చు అనమాట. సో ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా సరే ఇంకా బయటకు వచ్చేస్తుంది అనమాట. మిగతా ఎల్స్ కేసు ఏం చెక్ చేయదు, దాని కింద ఉన్న ఎల్స్ ఇఫ్ కేసు కూడా చెక్ చేయదనమాట. అంటే సపోజ్ నువ్వు ఇఫ్ పక్కన కండిషన్ రాసి అలా 4 ఎల్స్ ఇఫ్ పక్కన కండిషన్ రాసావు అనుకో, సో నీకు ఈ ఎల్స్ ఇఫ్ అనేది పై కండిషన్ ట్రూ, కింద కండిషన్ కూడా నువ్వు ట్రూ రాసావు. ఇన్ కేస్ ఏదన్నా పై కండిషన్ అనేది ట్రూ అయిందనుకో, అప్పుడు ఇది ఈ కింద ఉన్న కండిషన్స్ అనేవి చెక్ చేయదనమాట, స్కిప్ చేసేస్తుంది అనమాట. సరదాగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూడు. నీ మార్క్స్ అనేవి 80. సో నువ్వు ఇక్కడ రాసిన కండిషన్ ఏంటి? ఇఫ్ మార్క్స్ అనేవి గ్రేటర్ దెన్ 90, అంటే 80 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90. సో కండిషన్ అనేది ఫాల్స్ కాబట్టి ఎల్స్ ఇఫ్ కేస్ చెక్ చేస్తుంది. కింద నువ్వేం రాసావు? మార్క్స్ అనేవి అంటే 80 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60. ఎస్,
80 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60. కండిషన్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ కండిషన్ కరెక్ట్ కాబట్టి ఈ ఎల్స్ ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట. సో ఇఫ్ పక్కన రాసిన కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఎల్స్ ఇఫ్ కేసు చెక్ చేసింది. ఇన్ కేసు ఇఫ్ పక్కన రాసిన కండిషన్ ట్రూ అయిందనుకో, ఈ ఎల్స్ ఇఫ్ కేసు ఈ ఎల్స్ కేసులో చెక్ చేయదు అనమాట. డైరెక్ట్ ఇంక బయటకు వచ్చేస్తుంది అనమాట. బయటకు వచ్చేయడం అంటే ఇంకా దాని నెక్స్ట్ స్టెప్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట కోడ్ అనేది. సరదాగా ఫోన్పే ఎగ్జాంపుల్ చూద్దాందా. మామూలుగా నీ యాక్చువల్ యూపీఐ పిన్ అనేది 1234, బట్ నువ్వేం పిన్ ఎంటర్ చేస్తావు, 4321 ఎంటర్ చేస్తావు. అప్పుడు నువ్వేమొస్తుంది, రాంగ్ యూపీఐ పిన్ వస్తుంది. ఎందుకంటే ఎందుకు వస్తుంది అంటే నువ్వు ఇక్కడ ఏం రాస్తావు, ఎంటర్డ్ పిన్ నాట్ ఈక్వల్ టు యాక్చువల్ పిన్ అని రాస్తావు. అంటే 4321 అనేది నాట్ ఈక్వల్ టు 1234. ఈ కండిషన్ ట్రూ అయింది. సో అప్పుడు ఏమవుతుంది, నీకు రాంగ్ యూపీఐ పిన్ అని వస్తుంది అనమాట. ఓకేనా. అలా కాకుండా నువ్వు పిన్ కరెక్ట్గానే ఎంటర్ చేసావు, 1234 అని ఎంటర్ చేసావు. బట్ ఏంటంటే నీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అనేవి 300, కానీ నువ్వు పంపాలనుకుంటున్న బ్యాలెన్స్ అనేవి 500. అప్పుడు నీకేం చెప్తుంది, బాబు నీ అకౌంట్లోని డబ్బులు లేవు బాబు అని చెప్పాలి. సో మనం కోడ్ ప్రకారం చూద్దాం. నువ్వేం పిన్ ఎంటర్ చేసావు, 1234 ఎంటర్ చేసావు, పిన్ కరెక్టే. సో 1234 నాట్ ఈక్వల్ టు 1234 కాదు, ఈ కండిషన్ అనేది ఫాల్స్. 1234 ఈక్వల్ టు 1234. అప్పుడు ఏం చెప్తుంది, ఎల్స్ ఇఫ్ కేసు చెక్ చేస్తుంది అనమాట. అప్పుడు నీ బ్యాలెన్స్ చూస్తుంది అనమాట. నీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ఎంత, 300, కానీ నువ్వు పంపాలనుకుంటున్న బ్యాలెన్స్ ఎంత, 500. ఇప్పుడు బ్యాలెన్స్ 300 అనేది లెస్ దెన్ 500. అవును, ఈ ఎల్స్ ఇఫ్ కండిషన్ కరెక్ట్. సో అప్పుడు నీకు అప్పుడు ఏం చెప్తుంది అంటే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి, నీ అకౌంట్లో డబ్బులు లేవు బాబాయ్ అని చెప్తుంది అనమాట. సో అలా కాకుండా నువ్వు పిన్ను కరెక్ట్గానే ఎంటర్ చేసావు, నీ అకౌంట్లో ఉన్న డబ్బుల కంటే నువ్వు తక్కువే ఇంకొకరి అకౌంట్లోకి పంపాలనుకుంటున్నావు. అప్పుడు నీకు పేమెంట్ సక్సెస్ఫుల్ చేస్తుంది అనమాట. అర్థమైందా. సో నీకు ఈరోజు డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో పెద్ద క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. సో నీకు బాగా క్లారిటీ వచ్చిందనుకో, ఈ స్క్రీన్ మీద కనిపించిన కోడ్ అనేది నువ్వు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ అనేది కామెంట్లో పెట్టు. నీకు ఈ కాన్సెప్ట్ క్లియర్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు. నువ్వు ప్రాక్టీస్ చేసి ఏదో ఒకటి నేర్చుకుంటే కనుక అది నాకు ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది అనమాట. సో నేను ఎప్పుడు నీకు బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చి ఆ పీడిఎఫ్ అనేది మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి అనమాట. సో ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఈరోజు సరదాగా నువ్వు ఆ టాస్క్స్ అన్నీ అంటే ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేసి మర్చిపోకుండా. సైనింగ్ ఆఫ్, యువర్ బాబాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.